జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. వరుస సెలవులు కావడంతో రేపు నామినేషన్లు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ జూబ్లీహిల్స్ లో ఎన్నికల హీట్ ని పెంచేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అయితే ఇప్పటికే ప్రధాన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు ఇద్దరు కూడా ఏదైతే నామినేషన్ చేశారు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన వారితో పాటు కూడా ఏదైతే మాల మహానాడుకు సంబంధించినటువంటి వారు కూడా ఏదైతే పెద్ద సంఖ్యలో ఏదైతే నామినేషన్స్ వేస్తున్నారో, జూబ్లీహిల్స్ లో నిరుద్యోగ జేసీకి సంబంధించిన వారు కూడా ఇప్పటికే వాళ్ళు నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే రేపు చివరి రోజు కావడంతో రేపు మరింత కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాల మహానాడుకు సంబంధించిన 300 పైగా నామినేషన్లు వేస్తాం మేము అని చెప్పి కూడా వారు ఇప్పటికే ప్రకటన కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రధాన పార్టీలు అయితే ఇప్పటికే ఏదైతే నామినేషన్ దాఖలు చేసే ప్రచారంలో వారు దూసుకుపోతున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ అయితే ఇప్పటికే విమర్శలు చేసుకుంటూ కూడా ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకొని పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు నామినేషన్ ప్రక్రియ చేరుకోవడంతో 22వ తేదీన ఏదైతే స్క్రూటినీ ఉంటుంది, 24వ తేదీ విత్డ్రాకి చివరి రోజు ఉంటుంది. సో దీని తర్వాత ఎన్నికలు నవంబర్ 11న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 14వ తేదీన ఏదైతే రిజల్ట్స్ కూడా వెలువడినాయి. ఇప్పటికైతే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. ఖచ్చితంగా ఎన్నికలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తుందని బీఆర్ఎస్ చెప్తుంటే, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ గెలిపిస్తే అభివృద్ధి వైపు మరింత దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఏదైతే కౌంటర్స్ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలందరూ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుంటే, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా వ్యూహాత్మకంగా గత 3 నెలల నుంచి కూడా ఇది ఇన్ఛార్జ్ మంత్రుల్ని వేశారు. అలాగే 18 మంది కార్పొరేషన్ చైర్మన్ అని కూడా ఇన్ఛార్జ్ కూడా వేయడం జరిగింది. వీరంతా కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక లిస్టు ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి 40 మంది క్యాంపెయినర్ లిస్టును కూడా విడుదల చేసింది. సో వీరంతా కూడా ఎల్లుండి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా క్యాంపెయిన్ లో ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో రేపు మరిన్ని నామినేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనేది మాకు అధికారంగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ అజీమ్.